హాయ్ అండి. ఇది శివరాత్రి రోజున తీసిన పార్ట్ 2 మినీ వ్లాగ్ అండి. ఇంకా మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికైతే వెళ్ళాం కదా, ఇంకా అక్కడి నుంచి అయితే శివాలయానికి అయితే వచ్చామండి. ఇంకా చూడండి, ఇక్కడైతే భజన చేస్తున్నారు. అసలు నేను నైట్ అంతా మేల్కుంటాననేసి నేను అనుకోనే లేదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి భజనలో కూర్చున్నానో లేదో, ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత అసలు నాకు లేయాలనిపించలేదండి. నేనైతే చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటి దగ్గర రాముల గుడి అయితే ఉందండి. అక్కడ రోజు భజనకి వెళ్ళేదాన్ని. భగవద్గీత బుక్ కూడా చదివేదాన్ని. ఇంకా గురువారం అయితే బాబా గుడికి వెళ్ళేదాన్ని. అక్కడ కూడా భజన చేసేవాళ్ళము. ఇంకా చాలా ఏళ్ళ తర్వాత అయితే మళ్ళీ నాకు ఈ అదృష్టం అయితే కలిసి వచ్చిందండి. నేను, మా చిన్ని, మా అమ్మ అయితే గుడికైతే వచ్చామండి. భజన చేస్తున్నారనేసి. ఇంకా నేను భజనలో కూర్చోనడం చూసి మా పాప నిద్రపోయింది. ఇంకా మా అమ్మ, నువ్వు లేయవులే, ఇంకా మార్నింగ్ వరకు కూడా ఇలానే ఉంటావు, ఇంకా మేమైతే ఇంటికి వెళ్తామనేసి మా అమ్మ అయితే పాపను పిలుచుకొని వెళ్ళిపోయింది. ఇంకా మా ఆయన అయితే ఇంట్లో నిద్రపోతున్నారు. ఇంకా పిల్లలైతే అమ్మ దగ్గర ఉన్నారు కాబట్టి నాకు ఎలాంటి టెన్షన్ లేకుండా నేను శివరాత్రి భజన అయితే చాలా అంటే చాలా తృప్తిగా భజన చేస్తూనే ఉన్నాను నైట్ మొత్తం అంతా కూడా. మేము బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఇలా పూర్తిగా ఒక నైట్ మొత్తం, అలాగే మండే మార్నింగ్ కూడా మేలుకునే ఉన్నాను, ఉపవాసంతో మేలుకునే ఉన్నాను. ఇక్కడ భజన చేస్తుంటే నా సంతోషం అంతా ఇంత కాదండి. చాలా అంటే చాలా సంతోషంగా భజన అయితే చేసుకుంటున్నాను. నేనైతే పెళ్ళికి ముందే మా ఆయనతో అయితే చెప్పాను, ఏ పండక్కి మనం ఊరు వెళ్ళినా వెళ్ళకోకున్నా నాకు శివరాత్రికి అయితే మా ఊరికి తీసుకెళ్ళు అనేసి అడిగాను పెళ్ళికి ముందే. ఇంకా మేమైతే లక్కీగా లాక్డౌన్ అప్పుడైతే మా ఊరికైతే వచ్చేసి ఇక్కడే ఉండిపోయామండి. భజన అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఇది తెల్లవారుజామున 5 గంటలు అలా అయ్యేస్తూ ఉంది. ఇంకా ఇక్కడైతే లాస్ట్ భజన పాట అయితే పాడుతున్నారు. ఇంకా జనాలు కూడా చాలామంది తగ్గిపోయారు. ఒక్కొక్కరు తగ్గిపోయారు. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు కదా, ఇంకా ఉన్నదంటూ నేనే చిన్న అమ్మాయిని. ఇంకా నాతోనే ఇక్కడ ఉన్న వాళ్ళు తాంబూలం అయితే ఇమ్మన్నారు. ఒక ఆకు, ఒక తమలపాకులు, ఒక్కలు, అలాగే అరటిపండు, కొబ్బరి చిప్పలైతే ఇయ్యమన్నారు అక్కడ ఉన్న ఆంటీ వాళ్ళైతే. అందరికీ అయితే పంచేశాను. ఇంతకన్నా అదృష్టం ఇంకేముందనుకున్నాను. ఇలా చాలా హ్యాపీగా ఉందండి. నాకైతే మాటల్లో చెప్పలేను. ఇలా శివరాత్రి రోజున శివాలయంలో శివనామ స్మరణతో నా శివరాత్రి అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. చూశారు కదా.